అంగన్వాడీలోని చిన్నారులు ప్రభుత్వ స్కూల్లో 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు బ్లడ్ టెస్టులు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. పిల్లల్లో ఎదుగుదల లేకపోవడం, బాలికల్లో రక్తహీనత పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. టెస్టుల అనంతరం వారికి అవసరమైన ఆహారాన్ని అందించి ఆరోగ్యంపై ప్రతి నెల గ్రోత్ ప్రోగ్రెస్ రిపోర్ట్ రూపొందించనుంది. నగరంలోని బోర్గంపీలో గల భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో శ్రీ మేడ భాగవతం ఆధ్యాత్మిక కార్యక్రమం భక్తి శ్రద్ధలతో కొనసాగుతుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి గడిచిన 24 గంటల్లో 2078 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చిందని ప్రాజెక్టు అధికారులు శనివారం ఉదయం తెలిపారు. దిగువకు 680 క్యూసెక్ల నీటిని వదులుతున్నామని వెల్లడించారు. ఇందులో కాకతీయ కెనాల్కు 100 క్యూసెక్లు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్ల నీటిని వదులుతున్నామని, 277 క్యూసెక్ల నీరు ఆవిరవుతుందని తెలిపారు. బంగారం ధరలు వరుసగా 3వ రోజు పెరిగాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై 660 పెరిగి మళ్లీ రూపాయలు 1,00,000 దాటి 1,40,000కు చేరింది. దీంతో 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర 600 పెరిగి 91,700 పలుకుతుంది. అటు కేజీ వెండిపై రూపాయలు 2,100 పెరగడంతో రూపాయలు 1,26,000తో ఆల్ టైమ్ హైకి చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి. వాహనాల ఫిట్నెస్ చెక్కింగ్ కోసం ప్రభుత్వం 10 ఉమ్మడి జిల్లాలో 1, హైదరాబాద్లో 7 ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లను ATS ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే కరీంనగర్, నల్గొండలో పనులు ప్రారంభమయ్యాయి. ఒక్కో సెంటర్ 6 ఎకరాల్లో రూపాయలు 8 కోట్లతో ఏర్పాటు కానుంది. ఈ విధానం వల్ల తనిఖీలో మానవ తప్పిదాలు జరగకుండా వాహనాల లోపాలు తెలుస్తాయని అధికారులు చెబుతున్నారు. రాబోయే 10 ఏళ్లు తానే సీఎం అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమని ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా సీఎం ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిక్కర్సైన పార్టీ నాయకులు, కార్యకర్తలు సహించారని రాజగోపాల్ ట్వీట్ చేశారు.